నువ్వెంత ద్వేషించినా నేను ప్రేమించేది ఒక తండ్రి మాత్రమే బ్రో. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మంచి చెప్పే ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకు టార్చర్గానే కనిపిస్తాడు. అయినా అమ్మ చనిపోయినప్పటి నుంచి నన్ను ఎప్పుడన్నా ప్రేమగా చూసుకున్నారా? అట్లీస్ట్ ఒక్కరోజన్నా నన్ను కొడుకులాగా చూసుకున్నారా మీరు అసలు? అందుకనే ఇంట్లో మనశ్శాంతి లేకనే బయట ఫ్రెండ్స్తో ఉంటున్నా. మీకన్నా వాళ్ళే నయం. మీతో మాట్లాడినాదే బుద్ధి తక్కువ. నా మాట నీకు నచ్చపోయినా పర్లేదురా, ఏదైనా తినేసెళ్ళరా. మీరే తినండి, మీరే మిద్దాం. మీ నుండి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతా. ఇక మీకు నాకు సెట్ అవ్వదు. మీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నీకు దండం పెడతా, దయచేసి నన్ను వదిలేదు నాన్న. అంటే నా దగ్గర డబ్బులు అడగలేకపోయావు కదరా. ఇప్పటికే నాకు 50 ఏళ్ళు, మహా అయితే ఇంకొన్ని నెలలు బాగుతానేమో. నేను చచ్చేలోపు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడనేది నా కోరిక. నీ ఫైల్లో 500 రూపాయలు పెట్టిన తీసుకోరా. రే నాన్న, ఆల్ ది బెస్ట్ రా. నువ్వు జాబ్తో తిరిగి వస్తే నేను చూడాలని కోరుకుంది నాన్న. జాగ్రత్త అన్న. Degree is not a matter. Discipline is very important. And study and get the job, it doesn't matter. Study and behave like a man, like you, all the time. ఎంతసేపు పిలిచేది? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొట్టావు, నేనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? అది కాదయ్యా, ఇంట్లో డబ్బులు ఏడున్నాయి? సరిగా డబ్బులు ఇస్తున్నావా నువ్వు? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? అసలు డబ్బులున్నాయా లేవా? అన్నం ఉండడానికైనా డబ్బులున్నాయా లేవా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఇంట్లో ఒక భార్య ఉందానన్నా గుర్తుందా నీకు? సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తావు. డబ్బులు వచ్చాక బాగా తాగి ఎవరితంటే వాళ్ళతో ఎక్కడంటే అక్కడ గొడవలకు వెళ్తావు. అయినా ఇలా రోజు తాగి నీ ఆరోగ్యానికి ఏదైనా అయితే ఎలా అయ్యా చెప్పు? అయినా మనకెవరున్నారయ్యా నీకు నాకు ఏదైనా అయితే పట్టించుకోవడానికి? నీకేదైనా నువ్వు పోయాక నేను ఎలా బతకాలయ్యా చెప్పు? అప్పుడు నేను, నాతో పాటు కడుపులో బిడ్డ కూడా ఇద్దరూ రోడ్డున పడాలయ్యా. ఏందే నోరులేస్తుంది? నా డబ్బులు నా ఇష్టం, తాగుతా తిరుగుతా ఏమైనా చేస్తా. ఇంకొకసారి నా ముందుగానే అడిగావంటే చంపేస్తా. చంపేయ్యా, చంపేయి, నన్ను చంపేయి, నాతో పాటు నా కడుపులో పెరిగే బిడ్డను కూడా చంపేయి. ఏంది ఎక్కువ చేస్తున్నావు? ఏంది? చంపేస్తా.
నిజంగానే చంపేస్తా. నీ కడుపులో పుట్టింది ఆడపిల్లని తెలిసిన మరుక్షణం నిన్ను నీకు పుట్టబోయే బిడ్డని ఇద్దరిని చంపేస్తా. అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నీకు అన్ని విధాల పనులు చేసి పెట్టడానికి మాత్రం నేను కావాలి. అవునే, నాకొద్దు, ఆడపిల్లే వద్దు, నా ఇష్టం, నాకు కొడుకే కావాలి. అదేందయ్యా అట్లా మాట్లాడతావు? నా ఇష్టం. ఇంకోసారి నువ్వు ముందుగా నెక్స్ట్ వాళ్ళు చేస్తే నరికేస్తా, ఇప్పుడే చంపేస్తా. చంపేస్తా. వేసిండ్రా వాడిని. అయినా నాలాంటి క్రూరమైన మృగాన్ని క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను. నిజంగా నువ్వు చెప్పినట్టు ఆడపిల్ల అదృష్టవంతురాలే. నాకు జీవితంలో నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది. అందుకే అంటారేమో ఈ సృష్టికి మూలకర్త స్త్రీ అని. అల్లుడు గారు గుమ్మం దగ్గర ఆగండి, మీ అత్తయ్య ఆర్తిస్తుంది. అయినా ఇదేం ఆచారం అండి? ఇవన్నీ పెళ్ళైన తర్వాత కదా. అయినా నేను మీ వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారా ఏంటి? మా సంబంధం మీద అంత నమ్మకమా? మీ మీద కాదు అల్లుడు గారు, మా అమ్మాయి అందం మీద. ఒక్కసారి మా అమ్మాయి అందం చూస్తే పిచ్చెక్కిపోద్ది. మెట్రో పిల్లర్ అన్నావు. మెట్రో పిల్లర్ కూడా ఊళ్ళైతే చూడట్లే. సరే అబ్బబ్బా, త్వరగా అమ్మాయిని రమ్మని చెప్పండి బావగారు. 6 నెలలు ఆకలితున్నాడు, హైదరాబాద్ బిర్యానీ కోసం చూసినట్టు మా వాడి దగ్గర చూస్తున్నాడు.
పేరేంటండి? అమ్మా పేరంట చెప్పనా? బాబాయ్ అయ్యిందే కదమ్మా, పర్వాలేదు. నా పేరు పేరమ్మ. మరి వంట వాళ్ళ సంగతి ఆ విషయంలో నంబర్ 1 అనుకోండి. జొమాటోలో ఒకసారి టమోటా కర్రీ ఆర్డర్ చేసింది. ఆ టేస్ట్ మర్చిపోవడానికి వారం రోజులు పట్టింది కదా తల్లి. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే వంటలు అవుతుందన్న. అబ్బా ఈరోజు నా శోభనం. ఎన్నాళ్ళగానో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఇన్నాళ్ళ నా బ్రహ్మచారానికి భయపడి చెప్పి సుఖ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతా. ఏ చిలిపి శోభనం రాత్రి ఏం చేయాలి? మీ అమ్మ నీకు చెప్పలేదా? అమ్మ నాకేం చెప్పలేదే. ఏం చెప్పలేదా? పర్లేదులే, నేను చెప్తాగా. దగ్గరగా పేరు ఎప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాను అనమాట. వద్దే వద్దే, నేను నీ మగున్నే. వద్దే మొగుడు అయితే ఏంట్రా, మగాడివేగా. వద్దే వద్దే వద్దే. అమ్మో అయ్యో కొట్టుమాకే చచ్చిపోతానే. చెయ్యకే బాలా హాయ్ గుండెలలోన కుడి కాలు పెట్టేశావే, నువ్వెవరే మల్లెల మాల. అరే కోవెలలో దీపమునే చిన్నబోయేనే, నువ్వే కన్నులతో నవ్విన వేళ. కుడి గంటలుగా నా మనసే మోత మోగెనే, కథే తారుమారు చేసి వెళ్ళకే. దేవతలంతా ఉలికి పడేలా, దేవుడు కూడా మైమరచేలా, వెన్నెలతోనే దిష్టి తీసేలా, ఉన్నవ పిల్ల చాపిలి చెల్లా. సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు నీకోసమే వెతుకుతూ సూరంటుంటే, హఠాత్తుగా ఎదురుగా ఇలా వస్తే నువ్వు హడావిడే పడి మది హుషారయ్యిందే. రానే రాదు కదా నిద్ర నా వైపు, నువ్వే పగటి కలై రాత్రిరొస్తుంటే, దేవతలంతా ఉలికి పడేలా, దేవుడు కూడా మైమరచేలా, వెన్నెలతోనే దిష్టి తీసేలా, ఉన్నవ పిల్ల చాపిలి చెల్లా. ఒక రాజమౌళిలాగా, ఒక పూరి జగన్నాథ్ లాగా ఈసారి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేయాలి. ఈసారి ఆర్జీబీ రేంజ్కి ఎదిగిపోవడం పక్కా. ఈ రోజు ఎలాగైనా ఈ షార్ట్ ఫిలిం తీసి
యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. What a creativity. ఇప్పుడు ఈ సీన్ లో నువ్వు ఇతనికి అన్నయ్యవి, అతను నీకు తమ్ముడు. నీకు క్వార్టర్లో 50 రూపాయలు తక్కువైంది, నీకు క్వార్టర్లో 30 రూపాయలు తక్కువైంది. నువ్వు ఆ డబ్బుల కోసం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అడుగుతావు. అప్పుడు మీ ఇద్దరి మధ్య బంధాన్ని, అనుబంధాన్ని, అభిమానాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసేయాలి. ఇలా కదరా అన్నదమ్ములు ఉండాలని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకోవాలి. సీన్ అర్థమైందా? కొట్ట బాగా సామె. ఈ సాంగ్ మన సినిమాకి కీలకమైన సాంగ్. మీరు డాన్స్ కుమ్మేయాలా. వావ్, సూపర్, భలే వచ్చింది. ఇది ఒక ఎమోషనల్ హిట్ అవడం గ్యారంటీ. నేను పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోవడం గ్యారంటీ. మీరు స్టార్ హీరోలు అవ్వడం గ్యారంటీ. సూపర్, సూపర్ నాన్న, సూపర్. బాగా చేశారు. కేకల పుట్టాల. రేపు ఎడిటింగ్ ల్యాబ్ లో కలుసుకుందాం. జాగ్రత్త. రేపు టోపీ పెట్టుకొని రాబాక. పదాం. ఈడ ఒక డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. ప్రసాద్, సూపర్ ఉందంట సినిమా. ఫోన్ చేసి గొప్ప కొడుతున్నాడు రా. ఉందంట. హలో బ్రో. హాయ్ బ్రో, ఎక్కడున్నారు? ఐ మీన్ హోమ్ బ్రో. ఇప్పుడే ఎడిటర్ కాల్ చేశాడు. మన షార్ట్ ఫిల్మ్ మొత్తం అరుపులు కేకలేనంట. త్వరగా వచ్చేయాలా, సాయంత్రం పెద్ద పార్టీ ఉంది. ఎరా ప్రసాద్, చిన్న బీరా పెద్ద బీరా? మన ప్రసాద్ కి పెద్ద బీరంట. త్వరగా వచ్చేయాలా, ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలా. వచ్చేయాలా. హాయ్ బ్రో. మన సినిమా సూపర్ హిట్ అంట. భలే ఉందంట. సూపర్ హిట్ అంట. బ్రహ్మాండంగా అది చూడలేదు బ్రో. ఎందుకంత ఎక్సైట్మెంట్? కాన్ఫిడెన్స్. ఒరే బచ్చాగా, నా ముందే డాన్స్ లా పొర పక్కకే. సినిమా బాగా వచ్చిందంట. నేను పెద్ద డైరెక్టర్ అయిపోవడం గ్యారంటీ. ఇదే మా ఇంటర్వ్యూ. రండి. సినిమా సూపర్ హిట్ అంట. ఈ ఇంటర్వ్యూ చూసి ఎడో తేడా కొడతా ఉన్నాడు. పక్కకి లేరా బచ్చాగా. రండి హీరో గారు రండి. నమస్తే. నమస్కారం. జాగ్రత్త బ్రో. ఒరే చూడరా బచ్చాగా, ఇండస్ట్రీలో టోగులు పెట్టుకొని రావడం కాదు, నాలాగా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలా. ఇండస్ట్రీలో మన అందరిని పొగడాలా. ఎడిటర్ గారు ఒకసారి ప్లే చేయండి. హీరో గారు చూడండి. ఒరే ప్రసాద్, ఒకసారి చూడండి. ఆయన కింద పడి నవ్వుతున్నాడు. ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను, ఇది ఫిల్మ్ అయిపోయింది. సూపర్ బ్రో, బ్రో. మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ బ్రో. నా కొడక, ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి కామెడీ ఫిల్మ్ తీస్తాను. అంటే పెళ్లిలో ఫోటోలు వీడియోలు తీసుకున్నావు. నువ్వు ఒక డైరెక్టర్, నీకు ఒక అసిస్టెంట్, నేను ఒక హీరో. ఇంకోసారి టోపీ వేసుకుని ప్రసాద్
రేయ్ బాగా పొడుగ్గా కొట్టమని 2 మీటర్ల గుడ్డిస్తే ఇంత పొట్టి కొడతావా? ఏందా పొట్టుగా కుట్టానా? నువ్వు ఉండరా స్వామి, నువ్వు ఇచ్చే 2 మీటర్ల కొలతల గుడ్డకి 3 మీటర్ల కొలతలు ఇస్తాను. నువ్వు ఆ జాలక పక్కన గుడ్డలు తీసి నీకు కుట్టా. ఒరే టైల్ రదవా, నీకెందుకురా అవన్నీ? నువ్వు గుడ్డలు గుడ్డానికి డబ్బులు ఇస్తున్నా, కుట్టంతే, ఎక్స్ట్రా మాట్లాడబాక. ఇచ్చాలరన్న దారపు ఉండా. అక్కడ అయిన 250 కుట్టుకులకి నువ్వు ఇచ్చింది 100, దానికి మళ్ళీ పండగ డిస్కౌంట్, అదొక మాకు బొక్క. నీ గుట్ట ఓ సొక్కాకి నాకు 3 సొక్కాల కుట్టుకులు వస్తుంది, పైగా పొట్టుగా కుట్టానంటావా? నువ్వు అసలు మనిషి అంటారా? నువ్వు అబ్బలే మాట్లాడుతున్నావు మళ్ళీనా? పెట్టరా నువ్వు ఫోన్ పెట్టరా ఫస్ట్. హలో హలో హలో, ఫోన్ పని చేస్తున్నట్లేదు. కొన్ని 7 సంవత్సరాలు కూడా కాలేదు. నా చిన్న కూతురు పుట్టినప్పుడు కొన్నాను సెకండ్ హ్యాండిల్లో. ఇప్పుడు దీన్ని అమ్మినోడు కనపడాలి, వాడి సంగతి చెప్తాను. ఏం లేదండి, పండగ కదా, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నా బిడ్డలు గుడ్డలు తీసిస్తూ ఉంటాను. ఎంతైనా తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలి కదా. రే నాన్న, రా నాన్న, రా మా తల్లి, రా రా. నాన్న ఇదేనా అంత పొడుక్కున్నాయి? ఇవి నా గుడ్డలు కాదేమో, టైలర్ మార్చేసి కుట్టేసినట్టున్నాడు. అవునా, నావి కూడా మారిపోయాయేమో, ఇంత పొడుగ్గా ఉన్నాయి. ఏమి లేదమ్మా, నేనే పొడుగ్గా కుట్టమన్నా. కంఫర్ట్ గా ఫ్రీగా ఉండాలి కదా, పైగా 4-5 ఏళ్ళు రావాలి. ఇప్పటికి పొడుగ్గా కుట్టమన్నా పొట్టి కుట్టాడు వెధావా. ఈసారి నేనే కుట్టడం నేర్చుకొని అందరికి గుడ్డలు నేనే కుడతా, కుట్టి కూడు కూడా తగ్గద్ది. తల్లి బంగారు తల్లి, ఆ నాయన బంగారు నాయన. రేయ్ ఇదిగో బుడ్డమ్మే, కొత్త గుడ్డలు కదా అని వేసుకొని ఊరంతా తిరగబాకండి, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి దాచిపెట్టాలా. రేపు పండక్కి వచ్చే సంవత్సరం మళ్ళీ గుడ్డలు అయ్యే వేసుకోవాలా, సరేనా? సరే నాన్న. రేయ్ తొందరగా నిద్రలేయండి, స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ లేట్ అయితే మీ ప్రిన్సిపాల్ 10 రూపాయలు ఫైన్ వేస్తారు. ఒక్క మళ్ళీ నాన్న పేస్ట్ అయిపోయింది నాన్న, 4 రోజులైంది చెప్పి. అవునా తల్లి, ఇప్పుడే వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఎక్కడికి వెళ్ళారబ్బా? పేస్ట్ ఏం కర్మ, బ్రష్ కూడా రెడీ. ఇదిగో వేప పుల్లలు, దీంతో తోముకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పైగా డబ్బులు సేవు. ఒకటి నువ్వు తీసుకో, ఒకటి మీ అన్నకి. ఈ పేస్టులతో తోముకోకూడదు, పైగా రేట్లు కూడా బాగా పెంచేశారు వేధావాలోది. పొండి తొంగ, పొండి 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 పొండి. అన్నయ్య, ఇది నీకంట, ఇది నాకంట, ఇంకా పేస్టులు అవి లేవంట. కర్మరా నాయన. మా తొందరగా రండి, బడికి టైం అవుతుంది. రా రా రా, తొందరగా రా. ఎంతసేపు, అసలే మీ ప్రిన్సిపల్ చంద్రశాస్త్రుడు. అబ్బా నాన్న, ఎన్ని రోజులు ఇలా డొక్కు సైకిల్ మీద వదిలిపెడతారు? మొన్న బండి ఉంది కదా, దాని మీద వదిలిపెట్టచ్చు కదా. కాలేజీలో ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తాను నాన్న, ఇన్సల్ట్ ఉంది. ఒరే వెధవా, సిగ్గుపడకూడదు, అది చూపుడికి మాత్రమేరా, వాడడానికి కాదు. నువ్వు ముందు చదువు మీద పెట్టు కాన్సన్ట్రేషను. ఏమనుకుంటున్నావు నువ్వు? సరే సరేలే పదండి. సరేలే తీసుకుని వస్తాను, ఉండండి బైకు. అదేదో ముందే చేయొచ్చు కదా. ఏమిటా వీళ్ళు ప్రెస్టేజ్లు, వీళ్ళ మొహాలకి ఇంత గుద్దులేరు, బైకులు కావాలంట. పెట్రోల్ ధరలు ఎంత పెరిగిపోయినాయో. రండి రే ఎదవలారా, రండి వచ్చి కూర్చోండి. కూర్చోండి రా.
ఏం చదువులో ఏమో వ్యధావది. ఈ మొహాలకి బైకులు కావాలంట. నా డబ్బంతా ఇల్లు మొహానే దారిపోస్తుంది. ఎంతకాలం ఈ దరిద్రం నాకు ఎప్పుడు వదులుతుందో ఏమో ఈ పీడ నాకు. ఎప్పుడు డబ్బు ఖర్చు తప్పించాలి. ఛ! మడితాల మీరా ఎంతసేపు రా వచ్చేది? మీ దరిద్రం నా నెత్తికి చుట్టుకుంటుంది కదరా. పాపం అన్నయ్య ఎప్పుడు నాన్న చేత తిట్టించుకుంటానే ఉంటాడు. రేయ్ ఆగరా, నీతో కొంచెం మాట్లాడాలా. ఈయన వచ్చాడు, ఏ హితోపదేశం ఇస్తాడో ఏమో. పెదనాన్న అన్నయ్య నమస్కారం అన్నయ్య. నమస్కారం. నువ్వు నీ దొంగ నవ్వులు నాకు తెలియదు అనుకున్నా. అయినా ఏంట్రా నువ్వు కనీసం నవ్వడానికి కూడా ఏదో ఖర్చు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావు. రేయ్ నీతో ఎప్పటి నుంచో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను రా. ఎప్పటికైనా నీకు నువ్వే తెలుసుకుంటావని, నీలో మార్పు వస్తుందని అనుకున్నాను రా. కానీ నువ్వు బిడ్డలతో ప్రవర్తించే తీరును చూస్తుంటే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను రా. రేయ్ నీ పిసినాతనం వల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారో అర్థమైందరా. పసిపిల్లలు రా వీళ్ళు. నీళ్లు పోసి పెంచాలన్నా, ఆ మొక్కని తుంచాలన్నా మన చేతుల్లోనే ఉందిరా. బిడ్డల జీవితం కూడా అంతేరా. వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోవాలన్నా మనమే కారణం అవుతాం రా. రేయ్ చివరికి నీ భార్య హాస్పిటల్కి అయ్యే డబ్బుని కూడా ఖర్చులా భావించి చివరికి నీ పిసినారితనం వల్ల తన ప్రాణాలనే తీసుకున్నావు కదరా. ఇప్పటికైనా నీలో మార్పు రాకపోతే నీ పిసినారితనం వల్ల ఈ బిడ్డలు పూర్తిగా దూరం అయిపోతారా. వీళ్ళ అవసరానికి మెచ్చి అనవసరమైన ఖర్చులు పెట్టమని నేను చెప్పడం లేదురా. జాగ్రత్త ఉండాలి, కానీ అతి జాగ్రత్త కాదు. ప్రేమను పంచమని చెప్తున్నానే కానీ ఆ అతి ప్రేమ వల్ల వాళ్ళ జీవితం నాశనం చేయమని చెప్పట్లేదురా. అర్థం చేసుకోరా. పెదనాన్న మా నాన్న చాలా మంచివారు పెదనాన్న, ఆయన మనద్దు పెదనాన్న. మా నాన్న ఎలా ఉన్నా మాకు నాన్నే కదా పెదనాన్న. ఇప్పటికన్నా మారరా. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. రెండమ్మా పొరపాటు చేసి నా పిచ్చి పనుల వల్ల నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోలేకపోయింది. ఎంత బాధపడుతూ కూడా నా పిల్లలు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. వీళ్ళ సంస్కారానికి నా పెద్దరికమే చిన్నపోయింది. చేతులలో నా పిల్లలకి తల్లి ప్రేమని దూరం చేశాను. పిల్లలు తప్పులు చేస్తే పెద్దలు మందలిస్తారు, కానీ నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకే తల్లిదండ్రులు అయ్యారు కదరా.
క్షమిస్తావరా? నన్ను క్షమిస్తావా తల్లి? నాన్న నాన్న ఏమిరో మీ ఇంట్లో ఇంకో కూలోడు పెరిగినట్టున్నాడుగా? అబ్బా వీళ్ళెప్పటికీ మారు. ఎరా ఎందుకురా ఇటువంటి పనికిమాలిన పనులన్నీ? అయినా అన్ని చదివిపించింది దేనికిరా? పొలం పనులు చేయించుకునేదానికా? అలాంటి దానికి చదివిపించడం దేనికిరా? అదొక డబ్బులు బొక్క. కనీసం నా తమ్ముడిని చూసానో బుద్ధి తెచ్చుకోమని చెప్పరా. నీ తమ్ముడిని నా తమ్ముడు చూడు
అమెరికాలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. మీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కండి. అయినా చదువున సంస్కారవంతంగా బతకడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా తిని పలవడానికి కాదు. రే చిన్నోడా, నువ్వు ఉండరా. రే బామర్దే ట్రా. రే, నీ తమ్ముడు ఏ కంపెనీలో చేస్తున్నాడో, అక్కడ ఏం చేస్తున్నాడో, కనీసం ఆ కంపెనీ పేరైనా గుర్తుందారా నీకు అసలా? రే, మా కంపెనీ భూమి, మేం చేసేది వ్యవసాయం, మేం పండించేది వరి. అది తినని వాడి గాని తెలియని వాడు గాని ఉన్నాడంట్రా, నీతో సహా. అయినా మీ తమ్ముడితో పని చేయించుకొని ఎవడో ఇచ్చే జీతంతో మహా అయితే నీ కుటుంబానికి కానీ లేదా ఆ కంపెనీకి వచ్చే ఆదాయానికి ఉపయోగం ఉండొచ్చేమో కానీ ఇంకెవరికైనా ఉపయోగం ఉందారా చెప్పు. రే, మనం చేసే వ్యవసాయంలో ఆదాయం ఉండకపోవచ్చేమో కానీ కొన్ని కోట్ల మంది ప్రాణాలు రక్షించే శక్తి కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉందిరా. దయచేసి దాన్ని చులకనగా చూడుకో. నిజమే, ఒక రైతు విలువేంటో అర్థమయ్యేలా చెప్పారా. మంచి సంబంధం, ఇది ఎలాగైనా కుదిరితే బాగున్నాం. నేను ఎలా ఒప్పించాలి? రేయ్, ఏమైందిరా? రమ్మన్నావంట? రే చిన్నోడా, నాకంటే ఎలాగో నువ్వు తోడుగా చిన్నోడుగా ఉన్నావురా. నాకు వేరే తోడు అవసరం లేదురా. కానీ నాకు వయసు అయిపోయిన తర్వాత నీకంటూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదరా. అందుకే మంచి సంబంధం ఒకటి మాట్లాడాను. వాళ్ళు ఇవాళే వస్తున్నారు. నీ గురించి, మన ఇంటి పరిస్థితుల గురించి తెలుసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారంట. జోక్ కదా? నా మాటేంరా చిన్నోడా? అదేంట్రా, నువ్వు ముందు పెళ్లి చేసుకోకుండా అంత అర్జెంటుగా నాకు పెళ్ళి అవసరమా? చెప్పు. రే, నాకు వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఎలాగో తోడుంటావురా. కానీ నీకు వయసు వచ్చాక నీకు తోడుగా ఉండడానికి నాకు వయసు ఉండాలి కదరా. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. రే చిన్నోడా, రే, నువ్వు చిన్నప్పుడు ఈ చేతులతో ఎత్తుకొని ఊరంతా సంతోషంగా తిరిగానురా. ఇప్పుడు నీ బిడ్డల్ని నా భుజాన్ని ఎత్తుకొని ఇల్లంతా గర్వంగా తిరుగుతానురా. ఒకవేళ ముసలుడిని అయిపోతే అంత ముద్దు పెడతావరా? అన్నయ్య
రండి రండి సార్. నమస్కారం. నమస్కారం. ఎక్కడా మీ తమ్ముడు? ఒక్క నిమిషం అండి. రే రారా చిన్నోడా రే. వస్తున్నాడండి. వచ్చింది పెళ్లి కూతురు అనుకుంటున్నాడేమో, తెగరెడైపోతున్నాడు. అదేం లేదండి, అదిగో వస్తున్నాడు. నమస్కారం. నమస్తే. ఇవన్నీ కాదు కిషోర్ గారు, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తున్నా. మీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా? రెంటెడ్ హౌస్ ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఇళ్ల స్థలాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో అదేం లేదండి. మాకుండేది సొంత ఇల్లు ఒకటి, వరి పండించే ఎకరా భూమి ఒకటేనండి ఉండేది. మాకంటూ సొంత ఇళ్ల స్థలాలు కానీ రెంటెడ్ హౌసెస్ కానీ మాకేం లేవండి. కానీ నా తమ్ముడు మాత్రం బంగారం అండి. వాడు చాలా మంచోడండి. అయ్యో, కనీసం మీ వాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏమైనా చేస్తున్నాడా? లేదా ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఏమైనా చేస్తున్నాడా? అదే మీ వాడు బాగా చదువుంటే. లేదంకుల్, ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని. ఈ మధ్య వ్యవసాయం చేద్దామని జాబ్ రిజైన్ చేశాను. అబ్బా, కనీసం ఉద్యోగం కూడా లేదన్నమాట. గొప్ప సంబంధం. ఈ సంబంధం సెట్ అయినట్టే. అయ్యా అంత మాట అనకండి అయ్యా. దయచేసి సంబంధం వద్దని మాత్రం అనకండి అయ్యా. వాడు చాలా మంచోడయ్యా. చూస్తూ చూస్తూ ఇలాంటి మంచి సంబంధం కుదరదంటుంటే మనసుకు చాలా బాధగా ఉందయ్యా. దయచేసి దయ ఉంచి ఈ సంబంధం వద్దని చెప్పకండి అయ్యా. అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య. రే అది ఇలాంటి మనీ మైండెడ్ సంబంధానికి వీళ్ళు ఒప్పుకున్నా నేను మాత్రం చచ్చిన ఒప్పుకున్నానయ్య. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. అవసరం లేదు, పదంబా. రే నువ్వు ఆగరా, అతనేదో 2 నిమిషాలు ఎర్రదీస్తా అంట. చూద్దాం. ఇప్పుడు మన దేశ జనాభా ఒక 100% ఉందనుకుందాం. ఆ 100% జనాభాకు సరిపడా ఒక 50% మాత్రం ఉద్యోగం చేసే అవకాశం ఉందనుకుందాం. మిగతా 50% మాత్రం వ్యవసాయం చేసి బ్రతికే అవకాశం ఉందనుకుందాం. కానీ మీలాంటి మానవత్వం లేదా దేశం మీద కనీసం బాధ్యత లేని మీలాంటి ఎదవలో ఉద్యోగమే గొప్ప, ఉద్యోగమే లక్ష్యం, ఉద్యోగం లేకపోతే పిల్లనే ఇవ్వలేమని చెప్పి, పైగా ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి ప్రతి దానికి ఉద్యోగం తప్పనిసరి అని చెప్పడం ద్వారా 50% మాత్రమే ఉద్యోగ అవకాశాలున్న దానికోసం 90% మంది ప్రజలు ఉద్యోగంలో డెవలప్మెంట్ లేకపోవడమే కాక చివరికి ఒక స్లీవర్స్ లాగా అండర్ ఎంప్లాయ్మెంట్ కిందకి దిగజారడం వల్ల ఆటోమేటిక్ గా ఎన్నెన్నో కార్పొరేట్ సంస్థలు కనీసం వేతనం అయినా 15,000 రూపాయలు కూడా ఉద్యోగస్తులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే దీనంతటికి కారణం ఉద్యోగమే ముఖ్యం అన్నట్లు 50% మాత్రమే ఉద్యోగ అవకాశాలుంటే 90% మంది ప్రజలు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల మాత్రమే. కానీ చాలా మంది ప్రజలకు తెలియని విషయం ఏంటంటే 90% మంది ప్రజలు ఉద్యోగ అవకాశాల కోసం పరుగులు తీస్తుంటే ఇక మిగిలేది 10% జనాభా మాత్రమే. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించండి, 50% మందికి వ్యవసాయం చేసే అవకాశం ఉన్నా కూడా 10% మందే వ్యవసాయం చేస్తున్నారంటే ఇక ఇండియాకి రాజెవరు? రైతు మాత్రమే. ఎందుకంటే అంకుల్, ఒక కంపెనీని, ఒక ఉద్యోగాన్ని ఆపగలమే గాని ఒక వ్యవసాయాన్ని, తినడాన్ని ఆపగలమా అంకుల్? వాహ్,
శభాష్రా చిన్నోడా, ఒక్కొక్కడికి బుద్ధొచ్చేలా చేసావు. వ్యవసాయం చేసే అవకాశాలు అవసరాలు ఉన్నా కూడా అది వదిలేసి 90% గొర్రెల్లో మావాడిని కూడా పరిగెత్తమంటారా చెప్పండి? చిన్నప్పుడు మా వాడిని ఏమవుతారా అని అడిగినప్పుడు నేను రైతునవుతానన్నయ్యా అని అన్నాడు. ఆ క్షణం చిన్న భయం వేసింది నాకు, వీడు ఎలా బతుకుతాడా అని. కానీ ఇప్పుడు దాని విలువ తెలిసిన రైతుగా గర్వపడుతున్నాను. ఎందుకంటే వాడు బతకడమే కాకుండా కనీసం 10 కుటుంబాలకి అన్నం పండించి వాళ్ళని బతికిస్తున్నాడు. అంకుల్, చివరిగా ఒక మాట నేను ఈ క్షణం చెప్తున్నా. ఈ రోజును, ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 10 సంవత్సరాలకి, అదే 2031 నాటికి నువ్వే ఉద్యోగం చేస్తున్నావని ఎవరు అడగరు. నీకు వ్యవసాయం వచ్చా అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు దయచేయండి. మీ వాడు వ్యవసాయం బాగా చేస్తాడా? మీ వాడు ఎన్ని ఎకరాలు పండిస్తాడు? నారు పోయడం, నీరు కట్టడం తెలుసా మీ అబ్బాయికి? చదువుండి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు నాయన, నా మనరాలకే. కాకపోతే వ్యవసాయం చేసేవాడు కావాలి నాయన. అలాగే తాతగారు, నా కొడుకు వచ్చిన తర్వాత మంచి రోజు చూసి మీకు కబురు పెడతాను తాతగారు. ఇంతకీ నీకు వ్యవసాయం చేయడం వచ్చా? నేర్చుకుంటాను. మరి నీకో? నేర్చుకుంటాం. దయచేసి మేము చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే బెల్ల కొట్టడం మర్చిపోబాకండి. వాళ్ళు కొడతారులేరా, ఇంకో షార్ట్ ఫిల్మ్ టైం అవుతుంది పదా. మా డైరెక్టర్ నవీన్ గారు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఏం ప్లాన్ చేశాడో. ఈ డైలాగ్ బాగా లెంత్ అయిపోతున్నాయి. ఆ లెంతీ డైలాగ్ ఉండబట్టే కదా జనాలు నచ్చుతున్నాయి. లేకు నాన్న, 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 అమ్మా నొప్పి. సార్, అతను తాగుపోతాడు సార్, ఫుల్గా తాగి పడిపోన్నాడు. మీకెందుకు, వదిలేండి సార్. అయినా మనలా చదువు సంస్కారం ఉన్న వాళ్ళు ఇలాంటి తాగుబోతుల పట్ల ఉదాసీనంగా ఉండకూడదు. చదువు సంస్కారమా? అంత సంస్కారం ఉన్న వాళ్ళైతే ఇలా తాగి పడిపోయిండే వాళ్ళని చూసి నవ్వుకోరండి. వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టుకొని ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేసే ప్రభుత్వాలను ప్రశ్నించండి వెళ్ళి. పెద్ద చెప్పొచ్చారు. అటో అలాంటి తండ్రి నీకు ఉన్నందుకు సిగ్గుతో నీ ముందు ఎత్తుకోలేకపోతున్నానమ్మా.
చూసావా దాసు, మద్యం మత్తు నడి రోడ్డు మీద నీ బట్టలు ఊడదీసి నీ సిగ్గు ఎలా తీస్తుందో. కన్న కూతుర్ని కూడా కాళ్ళతో తన్నే అంత రాక్షసుణ్ణి చేస్తుంది. ఆ క్షణం తండ్రికి ఏమైపోతుందోనని నడి రోడ్డు పైన అడ్డమైన ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్న నీ కూతుర్లో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నాను దాసు. అర్ధరాత్రైనా ఇంటికి చేరని భర్త ఏ వీధిలో మైకంలో పడిపోయి ఉన్నాడోనని ఆకలి కడుపుతో గుండె బరువుతో గుమ్మంలో కూర్చొని ఎదురు చూస్తున్న అప్పటి మా అమ్మ పరిస్థితి, ఇప్పటి నీ భార్య పరిస్థితి ఒక్కటే దాసు. తాగడానికి డబ్బులు ఇవ్వనందుకు మా అమ్మ తలని పగలగొట్టి ఆ రక్తపు మడుగుల్లో పడి ఉన్న మా అమ్మ చీర కొంగునున్న 100 నోటుతో తాగుతూ కూర్చున్న నా దుర్మార్గపు తండ్రిని గుర్తు చేశావు దాసు. ఈ మందే మా అమ్మని శ్మశానానికి, మా నాన్నని జైలుకి పంపి నన్ను అనాథం చేసింది. ఈ తాగుబోతుల జోబిలో డబ్బులుండవు, సమాజంలో గౌరవం ఉండదు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు, కనీసం ఏది మంచో ఏది చెడో తెలుసుకునే ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. ఇదిగో మందుబాటులో నువ్వు మారాలి అనుకుంటే దీన్ని విసిరిపడాయి. లేదు నేనింతే, నేను మారను అంటావా, నువ్వు తాగక ముందే నీ బిడ్డను నాకు అప్పచెప్పు. తన జీవితం నాశనం చేసే అధికారం నీకు లేదు. నిర్ణయం నీదే. ఉంటాను. ఈ మందే నన్ను, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది. నాకు నా భార్యను కాకుండా చేసింది. ఇక మీదట ఇది జరగకూడదు. జరగకూడదు.
నమస్తే అండి. ఒక 2 months నుంచి మిలియన్ టాలెంటర్స్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ రావట్లేదు. దానికి నిజంగా చాలా బాధపడుతున్నాం. ఇతని పేరు శ్రీను అన్న, అతని పేరు కిషోర్ అన్న, అతని పేరు శ్రావణ్ అండ్ చెర్రీ పాప, నజీర్ అన్న, వీళ్ళందరూ మా టీం అండి. ఇంకా రావాల్సింది మాది పెద్ద టీం, కాకపోతే వాళ్ళు రాలేకపోయారు అంతే. అతి తొందరలో మీ ముందుకు ఎస్కేప్ అనే ఒక తెలుగు వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నామండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా కష్టపడి తీస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Until that, please do subscribe to our Million Talenters.